ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు. అందరికీ వందనాలు. లేవీకాండం 16వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటాం. లేవీకాండం 16వ అధ్యాయం 16వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుతాం. అట్లు అతడు ఇశ్రాయేలీల సమస్త పాపములను బట్టి, అనగా వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్ర మగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోనప్పుడు అతడు తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ఇశ్రాయేలీల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి బయటకు వచ్చే వరకు ఏ మనుష్యుడును ప్రత్యక్ష గుడారములో ఉండరాదు. మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠమునొద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. అతడు ఆ కోడె రక్తములో కొంచెమును ఆ మేక రక్తములో కొంచెమును తీసుకొని బలిపీఠపు కొమ్ముల మీద చమిరి 7 మారులు తన వేలితో ఆ రక్తములో కొంచెము దాని మీద ప్రోక్షించి దాన్ని పవిత్రపరిచి ఇశ్రాయేలుల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలెను. మరియు అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్ష గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావు. ఇశ్రాయేలీయుల యొక్క అపవిత్రతను బట్టి ప్రత్యక్ష గుడారము వారి మధ్య ఉండుట వలన వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచుండును గనుక దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. ఇశ్రాయేలీయుల అపవిత్రతను బట్టి ప్రత్యక్ష గుడారము అపవిత్రమగును. కాబట్టి ప్రధాన యాజకుడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయాలి. బలిపీఠాన్ని కూడా పరిశుద్ధపరచాలి. ఇశ్రాయేలీయులు పాపానికి చోటివ్వకుండా పవిత్రంగా జీవించవలసిన బాధ్యత వారి మీద ఉంది. పవిత్రంగా జీవించాల్సిన బాధ్యత వారి మీద ఉంది. కాబట్టి ప్రభు అంటారు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక వీరును పరిశుద్ధులై ఉండండి అని అనేక సార్లు ప్రభు వాళ్ళని హెచ్చరించారు. లేవీకాండం 11వ అధ్యాయం 44, 45 వచనాలు. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశుల్లో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీ దేవుడినై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. లేవీకాండం 19వ అధ్యాయం 2వ వచనం. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను
పరిశుద్ధుడనై ఉన్నాడు. 20వ అధ్యాయం 7వ వచనం. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకుని పరిశుద్ధులై ఉండుడి. నేను మీ దేవుడనైన యెహోవా. అదే అధ్యాయంలో 25, 26 వచనాలు. కావున మీరు పవిత్ర జంతువులకు, అపవిత్ర జంతువులకు, పవిత్ర పక్షులకు, అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైనది నేను మీకు వేరు చేసిన ఏ జంతువు వలననే గాని, ఏ పక్షి వలననే గాని, నేల మీద ప్రాకు దేని వలననే గాని మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవాను నేను పరిశుద్ధుడు. మీరు నాకు పరిశుద్ధులై ఉండాలి. కాబట్టి ప్రతిసారి ప్రభువు ఈ లేవియ కాండంలో పరిశుద్ధులై ఉండండి, పరిశుద్ధులై ఉండండి అని వారిని హెచ్చరిస్తూ వచ్చి ఈనాడు మనం కూడా ఏదైనా అపవిత్రతకు మనం చోటిస్తే మనల్ని బట్టి దేవుని నామానికి అవమానం కలుగుతుంది. మనల్ని బట్టి దేవుని నామానికి అవమానం కలుగుతుంది. కాబట్టి మనం ఏ విధమైన అపవిత్రతకు చోటు ఇవ్వకుండా, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన నామాన్ని అవమానపరచకుండా, ఆయన నామానికి అపకీర్తి తేకుండా, మనలను బట్టి, మన క్రియలను బట్టి, మన అపవిత్రమైన కార్యాలను బట్టి అన్యజనులైన వారు ప్రభువును దూషించకుండా మనం పవిత్రతకు చోటిస్తూ పవిత్రంగానే జీవించాలి. అందుకే రోమపత్రికలో పౌలు గారు చెప్పిన మాట ఏంటి? రోమపత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యన దూషింపబడుచు. మనల్ని బట్టియే. ఎందుకని దేవుని నామం అన్యజనుల మధ్యలో దూషించబడుతుంది? ఎదుటివారికి బోధించేటువంటి మనకు మనం బోధించుకోవట్లేదు. దొంగిలించవద్దు అని చెప్పే మనం దొంగిలిస్తాం. వ్యభిచరించవద్దు అని చెప్పే మనం వ్యభిచరిస్తున్నాం. ధర్మశాస్త్రాన్ని మీరుట వలన దేవుని నామాన్ని అవమానపరుస్తుంది. అందుకే వాక్యానుసారంగా దేవుని పిల్లలు ప్రవర్తించకపోతే, ఎవరి ఇష్టానుసారంగా వారు నడుచుకుంటూ పోతే దేవుని నామానికి అవమానం కలుగుతుంది. దేవుని నామం దూషించబడుతుంది. కాబట్టి అన్ని జనుల మధ్యలో దేవుని నామం దూషణ పాలు కాకుండానట్లు మనం వారి ఎదుట మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి. అందుకే ఎల్లప్పుడూ మనం దేవుని వాక్యానుసారంగా సత్క్రియలు మనం చేస్తూ ఉంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 5:16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇక్కడ పరలోకమందున్నటువంటి మన తండ్రిని మనుషులు మహిమపరచాలి అంటే
మనుషుల ఎదుట మనం సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేస్తూ క్రీస్తు వెలుగును ప్రకాశింపచేసినప్పుడు ఆయనకు మహిమ కలుగుతది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అన్యజనులు పేతురు రాసిన మొదటి పత్రిక 2:12. అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. అన్యజనులు ఏ ఏ విషయాల్లో మనల్ని దుర్మార్గులను దూషిస్తారు, ఆయా విషయాల్లో వారు మనలో సత్క్రియలను చూడాలి. వారి మధ్యలో మనం మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి. అప్పుడే దర్శన దినమందు వాడు దేవుణ్ణి మహిమపరుస్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15, 16 వచనాలు చదువుతాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15, 16 వచనాలు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురు. దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. మన హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలి. అంటే మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభువుగా, ప్రభు అంటే పరిపాలించేవాడు. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం మోదీ పరిపాలన క్రింద ఉంది. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన క్రింద ఉంది. అంటే వాళ్ళు పరిపాలిస్తున్నారు మనల్ని. వాళ్ళ ప్రభువులు అన్నమాట. అలాగే మన హృదయంలో యేసుక్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలి. అంటే యేసుక్రీస్తు అధికారి అయి ఉండాలి. ఆయన చెప్పు చేతల్లో మనం ఉండాలి. ఆయనకి సర్వ హక్కులు, అధికారం మనం మన హృదయం మీద, మన జీవితం మీద, మన శరీరం మీద, మన కుటుంబం మీద, మన సంఘం మీద ఆయనకే పూర్తి అధికారాన్ని ఇవ్వాలి. ఎప్పుడైతే ఆయన్ని ప్రభువుగా ప్రతిష్ఠిస్తామో అప్పుడు మనలో సత్ప్రవర్తన వస్తుంది. ఆయన ప్రభువుగా ప్రతిష్ఠించి మన సత్ప్రవర్తన కలిగిన వారుగా ఉంటే దూషించిన వాళ్ళే సిగ్గుపడతారు. కాబట్టి ఇశ్రాయేలీల మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉంది కాబట్టి వారి అపవిత్రతను బట్టి అది అపవిత్రమగుచూ ఉంటుంది కాబట్టి దాన్ని పరిశుద్ధపరచాలి. అలాగే ఈనాడు మనం కూడా మన మధ్యలో ఆయన ఉన్నారు, మనలో ఆయన ఉన్నారు. కాబట్టి ఆయన నామానికి అవమానం కలగకుండా, ఆయన నామం దూషించబడకుండా, ఆయన నామం అన్ని జనుల్లో చులకనగా చేయబడకుండా సత్క్రియలు కలిగి, సత్ప్రవర్తన కలిగి క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించి మనం చాలా జాగ్రత్తగా, పవిత్రంగా జీవిస్తే ప్రభునామం మహింపరచబడుతుంది. ప్రభునామం మహింపరచబడుతుంది. ఇంకా మనం చూస్తే 10వ వచనం మన భాగంలో 2 మేకలను తీసుకురావాలి. 2 మేకల్ని తీసుకురావాలి.
7వ వచనంలో ఉంటుంది. ఆ 2 మేక పిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచాలి. 2 చీటీలు వేయాలి. ఒక చీటీలోనేమో యెహోవా పేరు ఉంటుంది. రెండవ చీటీలో విడిచిపెట్టే మేక ఉంటుంది. ఆ రెండిటి మీద చీటీ వేసి ఏ మేక మీద యెహోవా పేరట చీటీ పడుతుందో ఆ మేకను అహరోను తీసుకొచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. 9వ వచనం. పాప పరిహారార్థ బలిగా అర్పించబడాలి. మరొకటి విడిచిపెట్టడానికి నిర్ణయించబడాలి. ఇది దైవ నిర్ణయం. చీట్లు వేయుట అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. సామెతల గ్రంథం 16:33లో ఉంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 33వ వచనం. చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము. ఇది దైవ నిర్ణయం. చీట్లు వేయుట అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం ఆఖరిసారిగా అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో మనం చూస్తాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో తప్పిపోయినటువంటి తన నిత్యత్వాన్ని, అంటే తను దేవునిలో తనకు కలిగిన ఆధిక్యతను పోగొట్టుకున్నటువంటి ఇస్కరియోతు యూదా స్థానాన్ని భర్తీ చేయడానికి ఆయన శిష్యులు ఇద్దరిని నిలబెట్టి వారికి చీట్లు వేశారు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 25-26 వచనాలు. తన చోటుకు పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్నాడు. ఈ పరిచర్యలోను అపోస్తులత్వంలోను పాలు పొందుట వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వారిని కనుబరుచుమని. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటీ వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడి. కాబట్టి ఇస్కరియోతు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న పరిచర్యలోను అపోస్తులత్వంలోను పాలు పొందడానికి వీళ్ళిద్దరిలో ఎవరు అని చీట్లు వేస్తే మత్తీయ పేరట చీటీ వచ్చింది. ఆ తర్వాత చీట్లు వేసే పని ఎక్కడ కనపడదు పరిశుద్ధ గ్రంథం. మరి ఇప్పుడు ఎలా పరిష్కరించబడాలి వివాదాలు కానీ, లేకపోతే ఏదైనా నిర్ణయాలు కానీ ఎలా పరిష్కరించబడతాయి అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ నడుపుదలలో వాక్యానుసారంగా మనం కొనసాగాలి. ఈ దినాల్లో చీట్లు వేయాల్సిన పని లేదు, కానీ మనం ఒకటి చేయాలి. ఏంటిది? పరిశుద్ధాత్మ నడుపుదలలో దేవుని వాక్యానుసారంగా ఏ కార్యంలోనైనా ముందుకు సాగాలి. చీట్లు అవసరం లేదు. ఇక్కడ చీట్లు వేయగా విడిచిపెట్టు మేక మీద చీటీ పడినట్లు మనం చూస్తాం. ఆ మేక తల మీద ఇశ్రాయేలీల పాపాలన్నీ, దోషాలన్నీ మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపించాలి. ఆ మేక వారి పాపాలన్నీ ఎడారి దేశానికి భరించుకుంటూ పోతుంది. 20వ వచనం నుంచి ఉంటుంది ఆ మాట, 20-23 వరకు. అతడు పరిశుద్ధ స్థలమునకు, ప్రత్యక్ష గుడారమునకు, బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని రావాలను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీల పాపములన్నీయు, అనగా
వారి దోషములన్నీయు, వారి అతిక్రమములన్నీయు దాని మీద ఒప్పుకొని, ఆ మేక తల మీద వాటిని మోపి, తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దానికి పంపవలెను. ఆ మేక వారి దోషములన్నిటిని ఎడారి దేశమునకు భరించి పోవును. అప్పుడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టబడవలెను. ఆ మేకను విడిచిపెట్టవలెను. ఇక్కడ ఆ మేక విడిచిపెట్టబడేటువంటి మేకను తీసుకొచ్చి ఇశ్రాయేలీయుల పాపాలన్నీ, అనగా వాళ్ళ దోషాలు, వాళ్ళ అతిక్రమాలన్నీ ఆ మేక తల మీద మోపి అరణ్యానికి పంపించారు. ఆ మేక వారి పాపాలన్నీ ఎడారి దేశానికి భరించుకుంటూ పోతుంది. చాలా మంది ఏమంటారంటే ఈ వ్యాఖ్యానాన్ని, పాపాన్ని మోసుకుపోయినటువంటి మేక సాతానుకు సూచన అని చెప్తారు. ఇక్కడ సాతాను, ఈ వ్యాఖ్యానం సరిది కాదు. చాలా మంది ఇలా వ్యాఖ్యానిస్తారు. సాతాను ఎప్పుడు కూడా మన పాపాలను మోసుకుపోవడం, మన పాపం చేయడానికి ప్రేరేపిస్తాడు. మనల్ని ఇంకా భయంకరమైనటువంటి పాపంలో మ్రగ్గిపోయేటట్టు చేస్తాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చూస్తే మొదటి వచనం నుంచి, మీ అపరాధముల చేతను పాపం చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మీరు నడుచుకుంటిరి. వారితో కలిసి మనం అందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకుంటూ మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. అపవాది ఎప్పుడు కూడా మనల్ని ప్రేరేపిస్తాడు. ఇప్పుడు అవిధేయులైన వారిని, లోకస్తుల్ని, అన్ని జనుల్ని ఎలాగ పాపం చేయడం కోసం ప్రేరేపిస్తున్నాడో, ఒకప్పుడు మనం కూడా అన్ని జనుల్లాగా, లోకస్తుల్లాగా మనల్ని కూడా వాడు ప్రేరేపించాడు. కాబట్టి వాడు ప్రేరేపిస్తాడు తప్ప వాడు మనకి ఏ రకంగానూ మేలు చేసేవాడు కాదు. అయితే ఈ పాపాలన్నీ మూసుకొని పోయినటువంటి మేక దేనికి సాదృశ్యంగా ఉందంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5, 6 వచనాలు చదువుతాను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిను. యెహోవా మనందరి దోషమును ఆయన మీద మోపెను. మనందరి దోషాలను ఆయన మీద, యేసుక్రీస్తు మీద మోపారు. 11, 12 వచనాలు చూస్తే, అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయు. భరించి, జనుల దోషములను భరించి, జనుల దోషాన్ని భరించి. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి యోహాను గారు ఏమన్నారు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. పేతురు గారు అంటారు తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని.
ఆయన తానే తన శరీరమందు మన పాపాలను మ్రాను మీద మోశారు. కాబట్టి మన పాపాలన్నిటినీ కలువరి శిలువలో మోసి మనల్ని నిర్దోషులుగా, నీతిమంతులుగా చేసిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఈ మేక మన పాపములను మోసిన ప్రభువైన యేసుక్రీస్తుకు పోలికగా ఉంది. పాత నిబంధనలో చాలా అనేకమైనటువంటివి క్రీస్తుకు సూచనగా ఉన్నాయి. పాత నిబంధనలో బలర్పించేటప్పుడు యాజకుడు వేరు, బలిపశువు వేరు. యాజకుడు వేరు, బలిపశువు వేరు. కానీ ఇప్పుడు యాజకుడు, బలిపశువు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తే. మన పాప పరిహారార్థ బలి అయిన మేక యేసుక్రీస్తే. మన పాపములను ఎడారి దేశమునకు మోసుకొని పోయినటువంటి మేక, ఈ రెండు కూడా ప్రభువైన యేసుక్రీస్తుకే సూచనగా ఉంది. ఆయన మన పాపాలను మోసినవాడు, మన పాప నివారణ కొరకు బలి అయిపోయినటువంటి వాడు. అటువంటి యేసుక్రీస్తునందే మనకు పాప పరిహారం, ఆత్మరక్షణ, పరలోక భాగ్యం ఉంది. కాబట్టి మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందాలి. ఒకవేళ ఇంకా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందకపోతే నేడే విశ్వాసం ఉంచి రక్షించబడాలి. ఇంకా మనం చూస్తే 17వ వచనం, పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తము, తన ఇంటి వారి నిమిత్తమును, ఇశ్రాయేలుల సమస్త సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి బయటకు వచ్చే వరకు ఏ మనుష్యుడు ప్రత్యక్ష గుడారంలో ఉండరాదు. 24వ వచనం, పరిశుద్ధ స్థలములో దేహమును నీళ్లతో కడుక్కొని బట్టలు తిరిగి ధరించుకొని బయటకు వచ్చి తన కొరకు దహన బలిని, ప్రజల కొరకు దహన బలిని అర్పించి తన నిమిత్తము, ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రధాన యాజకుని వస్త్రాల గురించి రాసింది. ప్రధాన యాజకుడు సన్ననార వస్త్రాలు మాత్రమే ధరించుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ప్రాయశ్చిత్తము చేసి తిరిగి తర్వాత తన వస్త్రాలు, మహిమ వస్త్రాలు ధరించుకోవచ్చు. అలాగే మన ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు దీనుడుగాను గొర్రెపిల్ల పోలికతో మన కొరకు వచ్చి మరణించి తన స్వరక్తంతో పరలోకంలో ప్రవేశించి మహిమా ప్రభావములతో కిరీటమును ధరించిన వాడుగా ఉన్నాడు. ఆయన మళ్ళా తిరిగి రానే ఉన్నాడు. ఆయన వచ్చేటప్పుడు రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా మరలా తిరిగి రానే. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చూస్తే, ఆయన దేవుని స్వరూపం కలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించు. యేసుక్రీస్తు ప్రభు యొక్క దీనత్వాన్ని గురించి ఇక్కడ రాయబడి ఉంది. శరీరధారిగా ఆయన లోకానికి వచ్చి మన కోసం బలి అయిపోయినటువంటి ఆ సందర్భాన్ని రాసి, హెబ్రీ పత్రిక 2:4 వచనం మనం చూస్తే, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ
ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధమైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినివారి చేత మనకు దృఢపరచబడెను. ఇంకా మనం చూస్తే 14-15 వచనాల్లో మనం చూస్తే ఆయన ఈ సువార్తను మనకు ప్రకటించడానికి, ఆయన మనకు రక్షణ సువార్తను అందించడానికి శరీరధారిగా వచ్చి రక్త మాంసాల్లో పాలివారయ్యారు. ఆయన ఎంత మాత్రము కూడా దేవదూతల స్వభావాన్ని ధరించుకోకుండా అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకుంటారు. కాబట్టి ప్రజల పాపాలని పరిహారం కలగజేయడానికి దేవుని సంబంధమైన కార్యాల్లో కనికరము నమ్మకం గల ప్రధాన యాజకుడడానికి అన్ని విషయాల్లో ఆయన మన వంటివాడు, మన సహోదరులు వంటివాడు అయ్యాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి దీనుడుగా రక్త మాంసాలు ధరించుకుని వచ్చారు. అయితే ఆయన మళ్ళీ అంటే పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తం చేయడానికి నార వస్త్రాలు మాత్రం వేసుకోవాలి ప్రధాన యాజకుడు. తర్వాత తన మహిమ వస్త్రాలు మళ్ళీ వేసుకోవచ్చు ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా మన పాపాల పరిహారం కోసం శరీరధారిగా మానవ స్వరూపాన్ని ధరించుకుని, అబ్రహాము సంతాన స్వరూపాన్ని ధరించుకుని శరీరధారిగా వచ్చారు, తగ్గించుకున్నారు, శిలువ మరణం పొందారు. కానీ ఆయన మరలా తిరిగి రానే ఉన్నాడు, మరలా తిరిగి రానే ఉన్నాడు. ప్రభు తిరిగి వచ్చే స్వరూపం చాలా అద్భుతమైన. యేసు ప్రభు శిష్యుడని యోహాను యేసుక్రీస్తు ప్రభు భూలోకమందు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు రొమ్మును ఆనుకుంటూ ఉన్నాడు, రొమ్మును ఆనుకుంటూ ఉన్నాడు. అయితే ఆయన పరలోకానికి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు ప్రకటన గ్రంథాన్ని రాస్తూ ఉన్నప్పుడు ఆయన తన స్వభావాన్ని చూసి తట్టుకోలేక చచ్చిన వాళ్ళలాగా పడిపోయాడు. అంటే యోహాను యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చినప్పుడు అత్యంత సమీపంగా ఉన్నాడు. అదే యోహాను ప్రభు రానయ్యున్నటువంటి తన స్వరూపాన్ని చూపించినప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది కదా, ఆయన పాదముల యొద్ద చచ్చిన వాని వల్లే పడ్డాడు. కాబట్టి గతంలో ప్రభు వచ్చిన దానికి తిరిగి రానన్నటువంటి ప్రభువునకు స్వరూపంలో చాలా వ్యత్యాసం. ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు మొదటిసారి మన రక్షణ కొరకు, నార వస్త్రాలు ధరించుకున్న సామాన్యులుగా వచ్చారు. ఇప్పుడు యోధా గోత్రపు సింహముగా వస్తాడు. ఇప్పుడు యోధా గోత్రపు సింహంగా న్యాయాధిపతిగా ఆయన రెండవసారి వస్తున్నాడు. కాబట్టి అలా రానయ్యున్నటువంటి ఆ ప్రభు కోసం మనం ఎదురు చూస్తూ కాబట్టి ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూస్తాం. ఆయన రాబోతున్నాడు, ఆయన మనం ఎదుర్కొంటాం. ఇంత గొప్ప ఆధిక్యతకు ఆ ప్రభు మనల్ని పాత్రులుగా చేశారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపటి దినం మిగిలిన విషయాలు ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమానాన్ని మన వెనుకలో ఆశీర్వదించు.